హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. ప్రేమని ధీరజ్ అర్థం చేసుకున్నాడా? ప్రేమ మరి తన మనసులో వాళ్ళ అన్నయ్యకి ఎటువంటి సహాయం చేయట్లేదని ధీరజ్కి నమ్మకం కలిగిందా? నమ్మకం కలగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఊహించని విధంగా మరి భద్రావతికి, భాగ్యంకి, వల్లికి మధ్య ఏం జరిగింది? అసలు భద్రావతి, వల్లి, భాగ్యంల కుట్రని కళ్ళారా చూసిన వేదవతి తరువాత ఏం చేసింది అన్నది అప్కమింగ్ రివ్యూ. అలాగే సేనాపతికి మరి తొక్కిపట్టి నార తీస్తానని వార్నింగ్ ఇచ్చిన ధీరజ్. మరి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి. ధీరజ్ ప్రేమల మరి బంధం మరింత బలపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి సేనాపతిని తీసుకుని భద్రావతి లోపలికి వెళ్తుంది. వెళ్ళంగానే ఇంకా సేనాపతి కట్టలు తెంచిన ఆవేశంతో ఆ ఫ్లవర్ వాజులు అన్నీ కింద పడేస్తూ ఉంటాడు. ఏంట్రా సేనా, ఏమైంది నీకు? ఎందుకంత ఆవేశం? ముందై పడేయకుండా పక్కన పెట్టు. నీ వస్తువులు నువ్వు పాడు చేసుకుంటావేంట్రా బుద్ధి లేకుండా అనగానే, ఏంటక్క వాడు పిల్ల వెదవ, పిల్ల కాకి, నా ముందు బచ్చాగాడు. వాడు నాకు ఏమని వార్నింగ్ ఇచ్చాడో విన్నావా అక్క? విన్నాన్రా, అంతా విన్నాను. ఆ కూలోడు, ఆ పనోడు రామరాజుకి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అన్నాడు. నిన్నేమో తొక్కిపట్టి నార తీస్తా అన్నాడు. అయినా వాడికి ఏం చూసుకున్నాక అంత పొగరు? అయినా ఆ రామరాజుగాడు ఆఫ్టర్ ఆల్ రామరాజుగాడు. వాడి ముందు, మన ముందు వాడు తలెత్తుకుని తిరుగుతున్నాడు. దీని అంతటికీ కారణం అని చెప్పేసి అనగానే ఇంకా, అరే ఒకసారి ఓడలు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పుడు మనం నదిలో ఉన్నట్టున్నాం, వాళ్ళు ఒడ్డున ఉన్నారు. కాబట్టి ఏదన్నా ఒక మంచి నిర్ణయం తీసుకుని మన ఆస్తంతా అమ్మన్నా సరే నా మేనల్ని బయటకు తీసుకురావాలిరా. అది అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని నువ్వు కోపగించుకుని వస్తువులు పోగొడితే మన వస్తువులే పోతాయి, కానీ రామరాజు కొరిగిందేమీ లేదు అనగానే, అసలు ఏంటక్క వాడి పరువు పోవాలి, కూతురు లేచిపోయిందని చెప్పి ఊరు మొత్తం చప్పట్లు కొడతానని చూస్తే వాడేంటి తిరిగి మనకే చప్పట్లు కొట్టించేలా చేశాడు అని చెప్పేసి అనగానే, అయినా దీని అంతటికీ కారణం అదిగో ఆ రామరాజుగాడే. వాడంతా తేల్చేస్తాను. వాడిని ఎలాగోలాగా మన కాళ్ళ దగ్గర వచ్చేలాగా చేస్తాను అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ ఇంట్లోకి వచ్చిన తర్వాత పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళమ్మ వచ్చి, పాపం మీ అన్నయ్యని కాపాడమ్మా, సేవ్ చేయమ్మా, నీ సంతన నీ అన్నయ్య కదా అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అన్నయ్యే, కానీ వాడు చేసిన తప్పు మామూలుగా ఉందా? వాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూశాడు. వాడిని అంతగా అత్తయ్య, నాన్నే అలా మార్చేశారు. అమ్మ ఎంత క్షోభ అనుభవిస్తుందో. అమ్మకి ఆ ఇంట్లో ఎవరు ఎవరు అండగా నిలిచేవాళ్ళే లేరు. ఎంత కష్టపడుతుందో. నోరెత్తినందుకు నా చెంపే పగల కొట్టింది భద్రావతి అత్తయ్య. ఇంకా అమ్మని ఆ ఇంట్లో ఉండనిస్తారా? కానీ ఏదేమైనా సరే మంచికి మంచి చేయాలి, చెడుకి చెడు చేయాలి. అన్నయ్యకి ఇప్పుడు జైల్లో ఉన్నాడని ఏ సహాయం చేసినా వాడు రేపు వచ్చి నెత్తికెక్కి కూర్చుంటాడు. వాడు జైల్లోనే ఉండాలి, వాడికి తగిన బుద్ధి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా రామరాజు ఇంట్లో అలా కూర్చోకుండా రైస్ మిల్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా రైస్ మిల్లో ఎప్పట్లాగానే ఆనందరావు కాలు మీద కాలేసుకుని కూర్చుని మరి క్యాష్ అంతా కౌంట్ చేసుకుని తీసుకుంటూ ఉంటాడు. రామరాజు వెళ్ళిన తర్వాత కూడా లెక్క చేయకుండా అలాగే చేసుకుంటూ ఉండగా ఇంకా రామరాజు ఒకసారిగా ముందుకు వెళ్ళంగానే లేచి నించుంటాడు. బావగారు, మీరెప్పుడు వచ్చారు అని చెప్పేసి అనగానే, బావగారు మీరు కూర్చోండి బావగారు అని చెప్పేసి అంటే, ఏం పర్వాలేదులే నువ్వే కూర్చో అని చెప్పేసి అంటాడు రామరాజు. ఇంకా పక్కనే సీట్లో కూర్చుని లెక్కలు అవన్నీ చూస్తూ ఉండగా మరి ప్రతిరోజు కూడా
ఎంతో కొంత క్యాష్ షార్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంకా వెంటనే రామరాజు "ఆ, ఏంటి బావగారు అలా చూస్తున్నారు" అనగానే, "అదేం లేదండి, రోజు కౌంటర్లో క్యాష్ తగ్గుతుందని పెద్దోడు అంటున్నాడు. మీరు ఇక్కడే కదా ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు కదా, ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. అయ్యో బావగారు, మీ ఉద్దేశం ఏంటండి? ఆ డబ్బులేమైనా నేను తీస్తున్నాను అనుకుంటున్నారా అనగానే, పుచ్చకాయల దొంగ అంటే భుజాలు అడుక్కుంటారు ఎందుకండి, క్యాష్ ఇక్కడ మిస్ అవుతుందంట, నా కొడుకు చెప్తున్నాడు. మీకేమైనా తెలుసా, మీరేమైనా చూసారా అన్నాను. మీరు తీశారని అనలేదు అని చెప్పేసి అంటాడు. అయ్యో, ఒకవేళ ఏదో ఒకటి చేసి అలాంటిదేం జరిగితే నేనే ముందు చెప్తాను కదండి, అలాంటిదేం జరగలేదండి, మరి ఎందుకు లెక్కలు తప్పులు వస్తున్నాయి అనగానే, ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి అని చెప్పేసి లేనిపోని చెత్త ఐడియాలన్నీ చెప్తూ ఉంటాడు ఆనందరావు. ఇంకా రామరాజు తిరుపతితో మాట్లాడుతూ, ఏరా కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయా, పాత బాకీలన్నీ వసూలయ్యాయా, అంత సవ్యంగానే ఉందా, చందుకి అన్నీ చెప్తున్నావా అనగానే, నాన్న అన్నీ మావయ్య బాగానే చెప్తున్నాడు, అవన్నీ వసూలు చేశాను, మొత్తం జమ చేశాను, అంతా బాగానే ఉంది నాన్న అని చెప్పేసి చెప్తూ ఉంటాడు చందు. ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మొత్తం అందులో ఉన్న పుస్తకాలన్నీ తీసి అన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటాడు. అప్పటి వరకు వాళ్ళున్నంత వరకు కరెక్ట్గానే ఉంటుంది. ఎప్పుడైతే చందుకి హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి ప్రతిరోజు కూడా లెక్కల్లో తారుమారు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంటాడు రామరాజు. ఇంక ఇదిలా ఉండగా సాగర్ తన ఉద్యోగానికి వెళ్తాడు. వెళ్ళంగానే మరి ఇంకా ఆఫీస్లో ఫుల్ బిజీగా ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. తనకే అనిపిస్తుంటుంది, ఇంతకుముందు రైస్ మిల్లో చేసినప్పుడు నర్మద్తో టైం స్పెండ్ చేయడానికి ఉండేది. ఇప్పుడు పొద్దుననగా వచ్చేస్తుంటే మొత్తం డే అంతా ఇక్కడే అయిపోతుంది. నిజంగా నా కోసం నర్మద ఎదురు చూస్తూ ఉంటుంది. తన కోసం నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి లోపలే ఫీల్ అవుతూ ఉంటాడు సాగర్. ఇంకా అప్పుడే నర్మద సాగర్కి ఫోన్ చేస్తుంది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే, ఏంటి నర్మద ఫోన్ చేసావు అనగానే, ఏంటండి చాలా ఆలస్యమైపోయింది, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అంటుంది. అవునా, టైం కూడా చూసుకోలేదు నర్మద, ఇంకా 1 అవర్ దాకా పని ఉంటుంది అనగానే, మీకోసం ఎదురు చూస్తున్నాను, కనీసం ఫోన్ చేసినా చెప్పాలి కదా, ఆలస్యం అవుతుందని చెప్పి అని చెప్పేసి అంటుంది. అయ్యో నర్మద, ఇప్పుడు దాకా నేను ఫోన్ కూడా చూసుకోలేదు, టైం ఎంతైందో కూడా నాకు తెలీదు, అంత డీప్గా వర్క్లోకి వెళ్ళిపోయాను, త్వరగానే వచ్చేస్తానులే, నువ్వు భోన్ చేసేసే అనగానే, ఏంటి సాగర్, నువ్వు రాకుండా ఎప్పుడైనా భోన్ చేసేది ఉందా, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఓకే కూల్ కూల్, నేను వచ్చాక ఫోన్ చేద్దాం సరేనా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ధీరజ్ కూడా కొంచెం లాంగ్ టూర్ వెళ్ళడంతో ప్రేమ నర్మద ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా నర్మద ప్రేమ ఇద్దరు అక్క అక్క అని చెప్పేసి అనగానే, ఏమైంది ప్రేమ? అదే మన తోటికోడలు బల్లెక్క ఉంది కదా, దానికి ఎంతవరకు వచ్చింది, సగం భయపడి చస్తూ ఉంది, నిజంగా బాగా ఒళ్ళు హోనమైపోయింది, అత్త మామూలుగా ఇవ్వట్లేదు కోటింగు అని చెప్పేసి అనగానే, ఇంకా ఏముందనుకుంటున్నావు, ముందుంది ముషళ్ళ పండగ వల్లికి, రోజుకి అడుగు వేసినా ముందు నుయ్యి వెనుకకు ఇలాగా తయారవుతుంది, చూస్తూ ఉండు, మనం రిలీజ్ చేసిన వీడియోకి గుండెలు బాదుకునేలాగా ఏడుస్తుంది, క్షణక్షణం దానికోసమే ఆలోచించుకుని కుమిలిపోవాలి తప్ప మన జోలికి రాలేదు ప్రేమ, అది అని చెప్పి అనగానే, అక్క చాలా బాగా ప్లాన్ చేసావక్క, వల్లి ప్రతిరోజు ఏదో ఒకటి మన కోసమే మామయ్య గారికి చెప్పి మనల్ని ఇరికించేస్తూ ఉండేది, ఇప్పుడు బాగా ఇరుక్కుపోయింది, మామూలుగా లేదనుకో అని చెప్పేసి అంటుంది ప్రేమ. ఇంకా అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న వల్లి చూసి, ఈ పొట్టిది ఆ బక్కది బాగానే ఫ్రెండ్షిప్ చేసుకుని నా మీద చాడీలు చెప్పుకుంటున్నాయి, వీళ్ళిద్దరూ కలిసి బాగానే ఆడుకుంటున్నారు, నా జీవితం ఇలా తగలడిపోయింది, ఎప్పటికప్పుడు నాకే ఏదో ఒకటి ఆటంకం వస్తూ ఉంటుంది అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే వేదవతి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా
ఆయన పొద్దుననగా రైస్ మిల్కి వెళ్ళారు. రాలేదు. ఎలా ఉన్నారో ఏంటో, ఎప్పుడొస్తారో అని చెప్పేసి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ కూడా అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఏంటి కంగారు పడుతున్నారు అనంగానే, అంటే అంటారు కానీ మీ మావయ్య గారిని అసలు వెళ్ళకండి అంటే రైస్ మిల్కి వెళ్ళారు. అవునా, మావయ్య గారు రైస్ మిల్కి వెళ్ళారా అని చెప్పేసి షాక్ అవుతారు. అయితే ఏమైంది? ఇప్పుడు అక్కడ చందుబావ కూడా ఉంటాడు కదా! అవునే, ఏం తిన్నారో, ఏం తినలేదో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, మాట్లాడరు, ఏమని తెలిసేది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలాంటిదేం ఉండదులే అత్త, నువ్వేం భయపడకు, మావయ్య గారు వచ్చేస్తారులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా నర్మద కూడా అదే అత్తయ్య, మీరేం భయపడకండి అని చెప్పి అనేసరికి కొంచెం స్థిమితం చేసుకుని పని చేసుకుంటూ ఉంటుంది వేదవతి. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి ఎలాగైనా రామరాజు పొగరు దించాలి, రామరాజు ఇంట్లో అల్లకల్లోలం సృష్టించాలి, దీనంతటికీ ఎవరి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెంటనే ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది. భాగ్యం ఫోన్ తీసి, అయినా ఈ భద్రావతి నాకెందుకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, చెప్పండి అనగానే, భాగ్యం, అర్జెంటుగా నువ్వు నన్ను కలవాలి, నువ్వు ఉన్న పళంగా మా ఇంటి దగ్గరికి రా అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా ఇప్పుడు నేను కలవడం ఏంటి? అయినా ఇప్పుడు మీకు మా వియ్యంకుల వాళ్ళకి గొడవలుగా ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తే చూస్తే మాకు మా మా కూతురికి నాకు లేనిపోయిన తతంగం అంతా జరుగుతుంది. ఇప్పుడు నేను రాలేనమ్మా. ఏ భాగ్యం, ఏం మాట్లాడుతున్నావు? ఈ భద్రావతి పిలిస్తే రానని సమాధానం చెప్తావా అని చెప్పి అనగానే, అది కాదమ్మా. ఏది కాదు? మర్చిపోయావా? 10 లక్షల రూపాయలు తీసుకున్నావు. అది ఆ 10 లక్షల రూపాయలు రూపాయి కూడా మాకు తిరిగి ఇవ్వలేదు. అదేంటమ్మా అలా అంటావు? 10 లక్షలు ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు కదా అనగానే, అవును తెలుసు కాబట్టి ఇప్పుడు ఫోన్ చేశాను నీతో మాట్లాడాలని చెప్పి. ఆ 10 లక్షల విషయం మా అమ్మాయి మీకు విషయంలో సహాయం చేస్తే ఇస్తానన్నారు, చేసింది కదా. ఆ తర్వాత మీ చేతకాంతనం వలన మీ మేనల్లుడు వెళ్ళి ఆ స్టేషన్లో కూర్చున్నాడు అనగానే, భాగ్యం, చేత కాని వాళ్ళము చేతైన వాళ్ళము అదంతా పక్కన పెట్టు, నువ్వు ఇప్పుడు మాకు సహాయం చేయాలి, అర్జెంటుగా నీతో మాట్లాడాలి రా అని చెప్పి అనగానే ఫోన్ పెట్టేస్తుంది. ఇదేదో సామెత చెప్పినట్టుగా భలే ఉందే, ఊరెళ్ళి మంగళం పడినట్టు పద్దాక నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తారేంటి అని చెప్పేసి అంటుంటే, ఆవిడగారండి, ఎవరండి ఫోను అనగానే, ఆ భద్రావతి అర్జెంటుగా కలవమంటుంది. వద్దండి, మనమేం వెళ్ళొద్దు అనగానే, వెళ్ళకపోతే మన కూతురు కాపురం రిస్కుల్లో పడ్డట్టే, పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు రెడీ అయ్యి ఇంకా భద్రావతి ఇంటికి చేరుకుంటారు. ఇంకా భద్రావతి గేట్ దగ్గర కాపలా కాస్తున్నట్టుగా తొంగి తొంగి చూస్తూ ఉంటే భద్రావతి దిగి కిందకి వస్తుంది. ఇంకా వచ్చారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, మీకు దండం పెడతానమ్మా, ఇందులోకి నా కూతుర్ని లాక్కండి. నా కూతురు మీ కొడుకుకు సహాయం చేసిందని, ప్రేమ విషయంలో, అమూల్య విషయంలో నా కూతురే ఇలా చేసిందని మీరు చెప్తే నా కూతురి జీవితం పాడైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అమ్మా అనగానే, ఎలా వదిలేస్తాం భాగ్యం? 10 లక్షలు తీసుకున్నావు, కనీసం మీకు అరగొద్దా? మాకు కనీసం సహాయం చేయాలి కదా అని చెప్పేసి అంటుంది. చెప్పండి అమ్మా ఏం చెయ్యాలో అనగానే, ఏం చేయడం ఏంటి? నువ్వు తీసుకున్నందుకు నా మేనల్లుడు బయటికి రావాలి, ఏదో రకంగా నీ కూతురుతో ఆ ఇంట్లో ఎవరితోనైనా చెప్పించి మొత్తానికి వాళ్ళ మనసు మార్పించి వాళ్ళంతలో వాళ్ళే విశ్వాన్ని వదిలేటట్టుగా చేపించు అని చెప్పేసి అంటుంది. ఏదో ఒకటి చేస్తానులేమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వేదవతి గేట్ తీసుకుని అక్కడికి వస్తుంది. చూసి షాక్ అవుతుంది. అదేంటి, భాగ్యం వదిన ఆనందరావు అన్నయ్య భద్రావతి అక్కతో మాట్లాడుతున్నారేంటి? అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈ లోపల మరి భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వేదవతి మాత్రం చూసి ఆలోచనలో పడుతుంది. ఏదో కొత్త ప్లానే మొదలుపెట్టినట్టున్నారు. భద్రావతి అక్క ఆయన్ని నీ అంతు చూస్తానని బెదిరించింది. ఇప్పుడు ఈ ప్లాన్లో భాగంగా ఏం చేయబోతుందో అంతా అయోమయంగా ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో
అక్కడికి వల్లి కూడా వస్తుంది. వల్లి రావడంతో ఏటే అమ్మా ఈ టైంలో ఇక్కడున్నారేంటి అనంగానే ఏం చేస్తాం చెప్పు ఆ భద్రావతి అర్జెంటుగా కలవమని చెప్పింది. అందుకే తింటున్న తిండి కూడా వదిలేసి ఇలా రావాల్సి వచ్చింది. అయినా మన కట్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఏదో ఒకటి చేసి నీ జీవితం బాగుండాలని అబద్ధం ఆడో ఏదో ఒకటి చేసి పెళ్లి చేశాము. కానీ ఇలా పాపాలన్నీ చుట్టుముట్టేసి మనల్ని ఇలాగా కమ్మేస్తాయని అనుకోలేదే అమ్ముడు అని చెప్పి అనగానే అప్పుడు మళ్ళా వెంటనే భద్రావతి కిందకు వస్తుంది. ఏం ఆలోచించారు అని చెప్పనే లోపల ఏటి ఏటి ఏం ఆలోచించారంట పద్దాక మా అమ్మని మా నాన్నని పిలుస్తావేటి అని చెప్పాను. కానీ ఏ వల్లి నోర్ముయ్ నీకు మాట్లాడే హక్కే లేదు. ఏటండి హక్కు లేదు? ఏం హక్కు లేదు? అయినా మీ విశ్వాన్ని నమ్మి చేసినందుకు నా కంట్లో నా వెళ్తే నాకన్నే పొడిపించారు కదా. ఇప్పుడైనా ఆ పోలీస్ కేసులో మా పిల్ల పేరు ఎత్తకుండా ఉంటే మాకు అదే 10,000. మా అమ్మాయి పేరు ఏమాత్రం చెప్పకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది భాగ్యం. ఇంకా వెంటనే ఒక అస్త్రం దొరికినట్టు అవుతుంది భద్రావతికి. చూడు భాగ్యం, ఏమాత్రం తేడా వచ్చినా దీని అందరికీ కారణం నీ కూతురని చెప్పేస్తా. మాకు ఆ కుటుంబంలో ఎవరు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు. మెయిన్ పెద్ద కొడుకుకి ఏదన్నా తేడా వస్తే తండ్రి అసలు తట్టుకోలేడు. కాబట్టి మీ విషయం పూర్తిగా చెప్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంకా బుజ్జమ్మ అప్పుడే వచ్చి ఏంటండి ఏంటో పరధ్యానంగా ఉంటున్నారు రైస్ మిల్కి వచ్చిన తర్వాత నుంచి అనగానే, అవును బుజ్జమ్మ, రైస్ మిల్లో ఇన్నాళ్ళలాగా కాకుండా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు షార్టేజీ వస్తుంది. ఆ డబ్బుల విషయం ఏమైందని చెప్పి చూడటానికి వెళ్ళాను అని చెప్పి చెప్తాడు రామరాజు. ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ఫోన్ చేస్తాడు ప్రేమకి, కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పడానికి. ఇంకా వెంటనే ప్రేమ, అరే ధీరజ్ ఎక్కడికి వెళ్ళావురా? ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు, నేను ఒక్కదాన్ని ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చూడు ప్రేమ, ఒక అర్జెన్సీ వర్క్ మీద బయటకు వచ్చాను, ఇప్పుడు నేను రాలేను, నువ్వు జాగ్రత్తగా పడుకుంటావని నీకు కాల్ చేశాను అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కతే పడుకుంటుంది ప్రేమ. ఇంకా పడుకున్న దగ్గర నుంచి పదే పదే ధీరజే తనకి కలలో కనిపిస్తూ ఉంటాడు. ఇంకా ఇటు చూసినా ధీరజే, ఇటు చూసినా ధీరజే. ఇంకా ధీరజ్ వెనకాల నుంచి వచ్చి ఆట పట్టిస్తున్నట్టు, తనని కొట్టి పారిపోతున్నట్టు ఇలా ఊహించుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒరే ధీరజ్, నువ్వు పూర్తిగా నన్ను మార్చేశావురా, ఎక్కడ ఉన్నా నువ్వే పక్కనున్నట్టుగా అనిపిస్తుంది. ఏంట్రా, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? నా ఒక్కదానికి ఇలా అనిపిస్తుందా? మనలో ఏదో మార్పు వచ్చింది. ఒకప్పుడు నీతో గొడవపడి నిన్ను చాలా తిట్లు తిట్టే నేను ఇప్పుడు నీకోసం ఇంతగా ఆలోచిస్తున్నానంటే నాకే అర్థం కావట్లేదు. నీకు కూడా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ నువ్వు బయటపడటం లేదు కదరా అని చెప్పేసి అనుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ వెంటనే ధీరజ్ ఫోటోని తీసుకొచ్చుకుని తన దగ్గర పెట్టుకుని ధీరజ్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంట్రా ధీరజ్, ఏంటి నువ్వు చేసే ప్రతి పని వెనకాల నేను ఉంటున్నానేమో అనుకుంటున్నారు, కానీ నువ్వు చాలా గ్రేట్ రా. నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది, నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా బాగుంటున్నాయి అని చెప్పేసి ధీరజ్ కోసం పొగుడుతూ ఉంటుంది ప్రేమ. ఇంకా ఇదిలా ఉండగా వల్లి అక్కడ రాగానే భద్రావతి వస్తుంది. హేయ్, ఇంకా వెళ్ళలేదా మీరు? అడుక్కునే వాళ్ళలాగా ఇంకా ఈ గేట్ దగ్గరే కాపలా కాస్తున్నారా అనగానే, భద్రావతి నోరు అదుపులో పెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు? అడుక్కునేవాళ్ళమా? నువ్వు అడుక్కునేదానివి అని చెప్పి అనగానే, ఏంటే అడుక్కునే దానివి అని చెప్పేసి అంటున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? మీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అసలు నువ్వు మా ఇంటి గుమ్మంలో పని మనిషికి కూడా పనికిరావు తెలుసా? అవునవును, మా స్థాయితో మీ స్థాయి వంతే లేదు, మీ స్థాయి అంతా దొంగల ముఠాకోరు అని చెప్పేసి అంటుంది వల్లి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే, నువ్వు కనీసం ఇప్పటికిప్పుడు నా చెల్లెలతో నీ విషయం చెప్పానంటే నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అనగానే, చెప్పి చూడు ఎవరిని ఎవరు గెంటేస్తారు అని చెప్పేసి అంటుంది వల్లి. ఇంకా ఇదంతా గమనిస్తూ ఉంటుంది వేదవతి. అసలు ఇంత ఇంత ఘోరంగా మనుషులు ఉంటారా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుని లోపలే బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా వల్లి భాగ్యములు భద్రావతి మీద విరుచుకుపడినది వేదవతి చూసి, ఇంకా మా కుటుంబంలో ఏదో పెద్ద చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, ఆ దేవుడు మా కుటుంబాన్ని ఎటువైపు తీసుకెళ్తాడో ఏంటో అని చెప్పేసి బాధపడుతూ లోపలికి వస్తుంది.
ఇంకా రావడంతోనే ప్రేమ కూడా అత్త అని చెప్పేసి దగ్గరికి వస్తుంది. ఏంటత్త ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.